రచువాడవు, పడిపోయిన చోటే. హల్లెలూయా, ఆమేన్. సో ఈరోజు దేవుడు ఎలాగా బలపరుచుతాడో, స్థిరపరుస్తాడో, నేను బలపడాలి, నేను స్థిరపడాలి, పడిపోయిన చోట నేను నిలబడాలి అన్న ఆలోచన మనస్సు మనకున్నప్పుడు, మనం అది పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు మనము కూడా దానికి అనుకూలంగా పనిచేయాలి. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు దేవుడు మనకు బలపరుస్తున్నాడు. సమ్ టైమ్స్ మనం అనుకుంటాం ఫినిష్ అయిపోయింది, నేను పడిపోయాను అని అనుకుంటాం. కానీ దేవుడు అనుకున్నది వేరు. దేవుడు అనుకున్నది వేరు. దేవుడు అనుకున్న దానిని నిలబెట్టినంత వరకు మనం పడిపోయినా ఆయన ఊరుకోడు. మనం పడిపోయినా ఆయన లేవనెత్తుతాడు. ఆమేన్. మనం బలహీనంగా ఉన్నా ఆయన బలపరుస్తాడు. ఎందుకంటే వీఆర్ ఇన్ ఎ గాడ్ సైట్, దేవుని దృష్టిలో మనం ఉన్నాం కనుక మనము ఇచ్చే అర్పణలు, మనము చేసే ప్రార్థన, మనము చేసే పరిచర్య, పని, సేవ, ఆతిథ్యము, ఇవన్నీ కూడా దేవుడు కొట్టాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఈజ్ నాట్ ఏ ఇంజస్టిస్, ఈజ్ ఎ రైచియస్, హీ డస్ ఎవ్రీథింగ్ రైట్. అందుకే దావీదు అంటాడు, ఇందాక ఆ మాట మనం చదువుకున్నాం, పాప చెప్పింది, కరెక్ట్ మీ ఓ లార్డ్, నన్ను సరిచేయమని అడుగుతాడు. ఆమేన్. ఎవ్రీ టైం, ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం దేవుని సన్నిధిలో ఒకటే అడగాలి, ప్రభువా నన్ను సరిచేయి. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ అలౌ గాడ్ టు కరెక్ట్ అస్. When we allow God to correct us, then we will be in a shape what God is expecting from us. దేవుడు అనుకున్న స్థితిలో మనలను దేవుడు సరిచేయువాడు కనుక మనము కరెక్ట్ చేయబడాలి. ఎందుకంటే మనము మట్టివారము అని దేవుని వాక్యం చెప్తుంది. వీఆర్ ఎ డస్ట్. సో ప్రతిరోజు మనము సరి చేయబడ్డం అనేది ఇష్టం. కనుక ప్రార్థించినప్పుడల్లా లార్డ్ కరెక్ట్ మీ. వెనెవర్ యు ప్రే, ఆస్క్ గాడ్ కరెక్ట్ మీ ఓ లార్డ్. మనం దేవుణ్ణి ఇలాగ అడిగితే దేవుడు మనలను సరిచేస్తాడు. మనకు తెలియకుండానే అన్నీ సర్దుకుంటూ పోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట మీకు చూపించి నేను కొన్ని తలంపులు మీ దృష్టిలో పెట్టి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యములు మీరు చూసినట్లయితే అక్కడ 3వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాము. స్వస్థత, ఏ హీలింగ్. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 వర్స్ 1 ఫాలోయింగ్. అక్కడ రాయబడినటువంటి మాట చదవమ్మా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. చాలమ్మా. దేవుడి మాట మన వెనుకల్లో దీవించును గాక. ఈరోజు నేను ఒక మాట, మనల్ని బలపరిచే మాట. ఎందుకంటే మనం బలహీనులం. జస్ట్ లైక్ ఏ లేమ్ మ్యాన్. మనం కుంటివారి వాళ్ళే బలహీనంగా. కుంటివాడికి బలం ఉంటుందా? బలం ఉండదా? బలహీనుడు. ఈ కెనాట్ స్టాండ్. మరి చెయ్యి అవుకుగా ఉన్నవాడికి చెయ్య బలహీనత, స్పైనల్ కోడ్ పోయినోడికి నడుం బలహీనత. సో బలహీనులు, అవిటివారు, గుడ్డివారు కూడా బలహీనులే, చెవిటివారు కూడా బలహీనులే. వాట్ ఎవర్ ద డిఫెక్ట్ ఇన్ యువర్ బాడీ, నీ శరీరంలో ఏదైతే అవిటిగా ఉందో బలహీనడమే. మరి శరీరంలో ఏది బలహీనంగా ఉందో అది అవిటివారైనప్పుడు
మరి ఆత్మీయంగా మనం ఏది లోపంగా ఉన్నా ఎవరు చెప్పాలి? బలహీనమా కాదా? బలహీనమా కాదా? యా. సరే, ఈ సన్నివేశాన్ని మనం విందాం. పేతురు యోహానులు దే రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు, ఆత్మను పొందుకున్నారు. దేవుని ఆత్మను పొందుకొని వారు ఆగలే, వారి పనుల దగ్గరికి వెళ్ళలే, వారు వ్యాపారాలు చేసుకోలేదు, అన్నీ వదిలిపెట్టేశారు. ద లెఫ్ట్ ఎవ్రీథింగ్, కాస్ట్లీ నెట్లన్నీ వదిలేసి వారు ఏం చేస్తున్నారంటే వాడుక చెప్పున వారు దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ గమనించాలి, వారు దేవుని యొక్క సన్నిధికి ప్రార్థించటానికి వారు ఏక మనసు కలిగి వెళ్తూ ఉన్నారు. ఈ ఏక మనసు కలిగి వెళ్తున్నప్పుడు వారెదురుగా ఈ కుంటి భిక్షగాడు భిక్షం అడుక్కుంటున్నాడు. దేవాలయం దగ్గర కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. ఏంట్రా నీ ప్రాబ్లం? వీరిరువురిని కూడా చూస్తున్నాడు. లోకమంతా మన వైపు చూస్తూ ఉంటుంది. మనము బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నప్పుడు, మందిరం నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, మన బజారుకు వెళ్ళినప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు మన క్రియలు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఈ ప్రార్థన కొరకు వెళ్ళుచున్నటువంటి ఈ ఇరువురిని ఈ అవిటివాడు లేకపోతే కుంటివాడు స్వస్థత లేక బలహీనుడై ఆ యొక్క ద్వారము దగ్గర కూర్చొని భిక్షమెట్టుకుంటున్నప్పుడు ఈ ఇరువురు చూచారు. వాక్యం చెప్తుంది, వారు చూచారు. ఎవరు చూచారు? మన బాధ్యత బలహీనులైన వారిని చూడాలి. మన బాధ్యత ఎవరు వెనకబడుతున్నారో చూడాలి. మన బాధ్యత ఎవరు దేవునికి అటాచ్ లేకుండా బ్రతుకుతున్నారో చూడాలి. వీ హ్యావ్ టు కన్సర్న్ ఎవ్రీ ఇండివిజువల్ దట్ దే ఆర్ వేర్ దే ఆర్, వాట్ దే ఆర్. వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనము చూడాలి. ఒకటి ఆత్మీయ చూపు ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎ డిజర్నింగ్. వివేచనతో చూడాలి. అట్ ద సేమ్ టైమ్ విత్ ద ఫిజికల్ ఐస్, శారీరకమైన దృష్టితో చూడాలి. ఎందుకు నువ్వు వెనకబడుతున్నావు? ఏంటి నీ బలహీనత? వీరిద్దరి యొక్క చూపులో వారికొక ఆత్మ ప్రేరణ కలిగింది. ఈరోజు మనుషులందరి చూపు ఏదైనా ఎవరి దగ్గర పొందుకోవాలని చూచే చూపు, కానీ వారికి ఏది కావాలో, ఏది అవసరం అనే చూపు అనేది ఈరోజు దేవుని బిడ్డలకు కావాలి. దేవుడు ఇదే చూస్తున్నాడు. మనం ఒక పాట పాడుతున్నాం, నీ చూపు చాలయ్యా. మత్తయిను చూచాడు, వెంబడించమన్నాడు. అదేంటో యేసు ప్రభు వారి యొక్క చూపులో ఉన్న అద్భుతం ఏంటో. అందుకే యేసు ప్రభును చూచి వీరు దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు కనుక ఆ భిక్షం ఎత్తుకున్న వాడి దగ్గరకు వచ్చి మా తట్టు తేరి చూడమనిరి. ఎవరి వైపు? లుక్ అట్ us. అయినందుకు నువ్వు గర్వించాలి. ఎందుకంటే నీ చుట్టూ ఎంతమంది చూస్తున్నారు. ఆమేన్. నా యూట్యూబ్ రీల్స్లో నేను పంపిస్తున్న కొన్ని షార్ట్ మెసేజ్లో నాకు కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యనే వస్తూ ఉన్నాయి. మీరు ఎవరికి ఉపయోగపడడానికి ఈ మాటలు చెప్తున్నారు అని ఒక కామెంట్ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరు చూస్తున్నారు? మనం ఎవరని చూస్తున్నారు మనుషులు? ఎవరని? మనము దేవుని బిడ్డలనిమని, మనము రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని ధరించుకుని ఉన్నామని అందరూ చూస్తున్నారు. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. దరిద్రుడైనందుకు సంతోషించడం కాదు, లేక ఐశ్వర్యవంతుడైనందుకు సంతోషించడం కాదు. నువ్వు దేవుని బిడ్డవని సంతోషించగలిగితే దేవుడు పరలోకములో ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మా తట్టు తేరి చూడమనిరి. ఓకే, వీడు వారిని భిక్షం అడిగాడు. హి వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. వాడి ఉద్దేశం వేరు.
కానీ వాడు చూపు వేరు, వాడు అడిగే ఉద్దేశం వేరు, కానీ వీరు చూచే చూపులో ఉన్న ఉద్దేశం వేరు. దేవుని స్తోత్రం. వీరు చూచే చూపులో సంథింగ్ వారు చూస్తున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ యొక్క ఈ కార్యం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఎప్పుడైతే మనము దేవుని పక్షాన్ని నిలబడి ప్రభు నామములో ప్రార్థిస్తూ, ప్రభు నామములో ఆరాధిస్తూ ఏ వ్యక్తినైతే నీవు చూస్తావో, అవిశ్వాసంను చూస్తావో, రక్షణను ఎరగిన వారిని చూస్తావో, బలహీనైన వారిని చూస్తావో, నీవు దేవుని బలము కలిగి, ప్రార్థనా శక్తి కలిగి, విశ్వాసము కలిగి, దేవుని యొక్క వాక్య అనుభవంలో ఎదుగుతున్న నీవు ఇతరుల్ని చూచినప్పుడు నీకు ఏముంది, వారికి ఏమి లేదు అని ఆ ఆత్మీయ చూపుతో నువ్వు చూడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు ఎంతమంది దేవుని ప్రజలు ఇలాంటి చూపుతో చూస్తున్నారు? నిజముగా ఇలాంటి చూపుతో చూడగలిగితే అనేక మంది బలహీనులు బలవంతులు అవుతారు. ప్రియులారా, ఈరోజు బలహీనులుగానే ఉన్నారు. వి డోంట్ కేర్. నువ్వు బలహీనుడిగా ఉన్నావా, మంచిది అని సంతోషించేవారు ఉన్నారు. నువ్వు దిగజారిపోతున్నావా, మంచిది, నువ్వు దిగజారిపో అని సంతోషించేవారు ఉన్నారు. నువ్వు వెనకబడి ఉన్నావా, వెనకబడే ఉండు, నువ్వు ముందుకు రావద్దు అని సంతోషించేవారు ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం నాకు బోధిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తున్నాడు ఏంటంటే, ఇలాంటి వారందరినీ కూడా ఏం చేయాలి? ఏ చూపుతో చూడాలి? ఏ చూపుతో చూడాలి? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా చూచే చూపు అద్భుతాలను సృష్టిస్తుంది. హల్లెలూయా. ఈ భిక్షగాడి యొక్క ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు కాలంలో ఉన్నాడు వీడు. అయితే యేసు ప్రభు వారి కంట్లో కనబడితే వీడి వల్ల మాకు బ్రతుకు తెరువు ఉండదేమో అని చెప్పి ప్రతిరోజు దేవాలయం దగ్గరికి తీసుకొస్తున్న వాడి మనుషులు యేసు ప్రభు వారు కంట కనబడకుండా ద్వారం మార్చి కూర్చోబెట్టే ఆనవాయితీ వచ్చింది. యేసు ప్రభు వారు ఎట్టికేలకు వెళ్ళిపోయారు పరలోకం. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా నడిపించబడినటువంటి శిష్యులు ప్రార్థనలో, చెప్పండి, ప్రార్థనలో ఏమయ్యారు? వాళ్ళు అనుభవం పొందారు. పరిశుద్ధాత్మ అనుభవం, మేడగది అనుభవం. చెప్పండి అందరూ కూడా మాట. మేడగదిలో ఏం జరిగింది? అందరూ పడుకున్నారా? మేడగదిలో ఏం జరిగింది? ఎన్ని రోజులు? 2 రోజులా, 3 రోజులా? మేడగదిలో ఏం జరిగింది? అనుభవం ఏంటి? ప్రపంచమంతా తలకిందలు చేసే మేడగది అనుభవం. ప్రియులారా, గమనించాలి. ఆ మేడగదిలో వారందరూ కూడా ఏక మనస్కులై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగరాగా మీరు చదివినట్లయితే వారి యొక్క నాలుకలు విభాగింపబడినట్లుగా ఒక గాలి వలె వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంఘం అంటే మేడగది అనుభవమే ఉండాలా. మేడగది అనుభవంలో రాజకీయాలు లేవు, మేడగది అనుభవంలో ద్వేషము లేదు, మేడగది అనుభవంలో ప్రియులారా ఐక్యత లేని మనస్తత్వం కాదు. మేడగది అనుభవం అనేది ఐక్యతతో కూడింది. దేవునికి స్తోత్రం. ఈ మేడగది అనుభవంలోనికి రావాలి. వారందరూ ఏకంగా ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దేవుడు వచ్చేసాడు. ఎంత ధన్యులండి వాళ్ళు. అలాంటి అనుభవాన్ని అనుభవించుచు వస్తున్న అనుభవం ద్వారా అనేక మంది బలహీనలైన వారందరూ బలపరిచి వారు ప్రభువులో స్థిరపరచబడ్డారు. మనం వాక్యాలు వింటున్న కొలది బలహీనలు అయిపోతున్నాం. వాక్యాలు రాసుకుంటున్న కొలది మనం బలహీనలు అయిపోతున్నాం. ద మోర్ యు హియర్ ద వర్డ్, ద మోర్ యు బికమ్ వీక్. మా తట్టు తేరి చూడమన్నారు. ఈ ఉదయకాలం నేను ఒక మాట చెప్పాలని ప్రేరణ దేవుడిచ్చాడు. అది నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఈ ఇరువురు ప్రార్థన కొరకు వెళ్తుండగా దేవుడు వారి ద్వారా ఒక బలమైన కార్యము చేయాలని దేవుడు ఉద్దేశించాడు. దే అండర్స్టూడ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడో వారికి అర్థమైపోయింది. అందువలననే వారు ఏక మనసుతో దేవుని మందిరానికి వెళ్ళుచున్నప్పుడు ప్రియులారా ఆ బలహీనుడు అక్కడ ఉన్నాడు. నాలో ఉన్నవాడు, చెప్పండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడంటే బలవంతుడు కాదా? బాలేదండి, నీరసం అండి, చెప్పండి, ఇంకా రాలేనండి, చేయలేనండి. ఈ మాటలన్నీ బలహీనపరిచేవేనా లేకపోతే బలపరిచేవా? పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడా, బలహీనపరుస్తాడా? పౌలు గారు ఏమన్నాడు? నేను ఎప్పుడు బలహీనుడినో
ఏ విషయంలో? దేవుని పని విషయంలో, సువార్త విషయంలో, దేవుని కార్యాల విషయాల్లో, దేవుని యొక్క కార్యాల విషయాల్లో నువ్వు బలహీనుడు అని చెప్తే దేవుడు వింటాడు. నువ్వు ఇతర కార్యాల గురించి నువ్వు బలహీనుడు అయితే అది వేరే విషయం, కానీ దేవుని పని విషయంలో నువ్వు బలహీనుడు అయినా నేను వెళ్తాను అని చెప్పగలిగితే నా దేవుడు నీకు బలం ఇస్తాడు. మనము విశ్వాసాన్ని సాధన చేయకపోతే ఇంకెందుకు మన విశ్వాసం? వాట్ ఫర్ వీఆర్ క్రిస్టియన్స్? దేని కొరకు మనం క్రైస్తవులం? బలహీన సమయంలో దేవుని బలమును అనుభవించినప్పుడే మనము నిజముగా నా దేవుడు ఎలాంటి వాడు అని నీకు అర్థమవుతుంది. యూ కెన్ అండర్స్టాండ్ గాడ్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఈ స్ట్రెంగ్త్ డ్యూరింగ్ యువర్ వీక్నెస్. నీ బలహీనతలో దేవుని యొక్క బలమును అనుభవించుట గురించే నీవు ధ్యానించాలి. నువ్వు బలహీనుడు అని చెప్తే అపవాది కూడా ఆ నీ బలహీనమైన మనస్సును బలపరుస్తాడు. వాడు పౌలు గారు ఏమంటాడు అన్నమాట? నేనెప్పుడు బలహీనుడునో చెప్తారన్నమాట. ఇప్పుడు బలహీనులైన వారందరూ చెప్పండి. బలహీనం అనేది మానసికమైన బలహీనత, శారీరకమైన బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత. మనస్సు బలంగా ఉన్నప్పుడు శరీరం బలహీనంగా ఉంటుంది. శరీరం బలంగా ఉన్నప్పుడు, మనసు బలంగా ఉన్నప్పుడు ఈ ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడే మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎలాగా చెప్పండి? క్రీడాకారులు అని పేరుంది. క్రీడాకారులు అంటే అథ్లెటిక్స్ క్రీడాకారులు, అవునా? వాళ్ళు ఎప్పుడు ఫిట్నెస్గా ఉంటారా లేదా బలహీనంగా ఉంటారా? ఫిట్నెస్ అంటే దృఢముగాను, బలముగాను, మెంటల్గా. నేను ఒక మాట చెప్పనా? మనస్సు, హృదయము పాజిటివ్గా ఉంటే నువ్వెంత బలహీనుడివైనా నువ్వు బలవంతుడివే. నీ మనస్సు పాజిటివ్గా ఉండాలి, నీ హృదయం పాజిటివ్గా ఉండాలి. నువ్వు శరీరం ఎంత బలహీనమైనా నువ్వు బలవంతుడివే. కొన్నిసార్లు అపవాది మనల్ని ఎక్కడ అటాక్ చేస్తున్నాడంటే మనస్సు మీద. మనస్సు అనేది ఒక ప్రపంచం. నీ మనస్సు ఒక ప్రపంచం. ఈ మనస్సు అనే ప్రపంచంలో ఈ ప్రపంచం అంతా వచ్చేస్తుంది. మన మనస్సులో ఏ ప్రపంచం ఉండాలంటే యేసు, రక్షణ, దైవికమైన దేవుని చిత్తం. ప్రభువారి మనసులో తండ్రి చిత్తం అనే ప్రపంచం ఆయన మనసులో ఇన్సర్ట్ చేసుకున్నాడు. దట్స్ ఆల్. అందుకే తండ్రి చిత్త ప్రకారంగా చేయగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము బలహీనులైనప్పుడు మనం ఏమనాలమ్మా? మనం ఎవరు? నీలో ఉన్నవాడు ఎవరు? ఏ రక్తంలో కడగబడ్డాం? ఏ రక్తంలో మనం రక్షణ పొందాం? ఏ నామములో మనం ముద్రించబడ్డాం? లోకములో ఏ నామములో వారు ఆరాధిస్తున్నారు? కాదు. మనము నమ్మిన నమ్మకము, మనము ఆరాధించే నామము. వాక్యం చెప్తుంది రోమపత్రికలో, మరి ఎవని వలన రక్షణ కలగదు కానీ ఈ నామము వలననే. ఏ నామము? ఏ నామము? రక్షించబడిన తర్వాత ఈ నామాన్ని నువ్వు ఒక తాళపు చెవుగా వాడావా? ఆర్ యు యూసింగ్ the name of the Lord as a key in your life? వీళ్ళు వాడారు. వీరిద్దరూ కూడా ఏం చేశారు? వాడారు. వాడు భిక్షం అడుక్కుంటున్నాడు. భిక్షం అడుక్కుంటుంటే, ఒరే నీ ఉద్దేశం వేరు నాకు తెలుసు, నీ యొక్క మనస్సు వేరు నాకు తెలుసు, నీవు అవిటివాడివి, కుంటివాడివి, స్వస్థత లేదు, బలహీనుడిగా ఉన్నాడు. కానీ నువ్వు అడిగే ఉద్దేశం వేరైతే నేను నీకు ఇవ్వబోయే ఉద్దేశం వేరు, నీ చూపు వేరైతే నా చూపు వేరు అని చెప్పి పరిశుద్ధాత్మ చేత ఇరువురు నింపబడి వాడి దగ్గరికి వచ్చి అంటున్నారు, ఇదిగో మా తట్టు. ఎలాగంటున్నాడు? మా తట్టు, లుక్ ఎట్ us, చూడు మా చుట్టూ చూడు, మా తట్టు చూడు. ఆడు ఇంకా ఆశపడుతున్నాడు ఏదైనా దొరికినాయమని. వాడి యొక్క ఆశ ఏంటో చెప్పమంటారా? ఏంటి? డబ్బు. ఏం డబ్బు? వెండి. ఈరోజు చాలా సంఘాలు మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఓకే, మీకు పెన్షన్ ఇస్తాం,
ఇది ఇస్తామని చెప్పి ఈరోజు పథకాలు ప్రకటిస్తూ ఈరోజు వారిని పాపము నుండి తప్పించక మారు మనసులో నుండి మారు మనసు లేని జీవితం, ఏమండి, పాపము నుండి శాపము నుండి వారిని విడుదల చేసి దేవుని మార్గంలో నడిపించే, దేవుని చిత్తాన్ని నేర్పేటువంటి బోధలు లేక ఈరోజు అనేక మంది సంఘ బిడ్డలను ఈరోజు అనేక మంది బోధకులు ఈరోజు తప్పుడు మార్గాల్లో నడుస్తున్నారు. ఆచారాలు మనం చూపించవలసింది ప్రభువుని, అంతేగాని దేవుని మందిరాన్ని ఒక థియేటర్ లాగా లేకపోతే ఒక క్లబ్ లాగా తయారు చేసి ఈరోజు దేవుని వాక్యాన్ని, ఏమండి, వారికి అనుకూలంగా బోధించి ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని కనుమరుగు చేసేటువంటి విధానాలు ఈరోజు ప్రపంచంలో కనబడుతున్నాయి, లోకంలో కనబడుతున్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని సత్యముగా ప్రకటించే వారి మధ్య ప్రభు నివసిస్తాడు. అబద్ధపు మాటల దగ్గర దేవుడు మహిమపరచబడడు. మా తట్టు తేరి చూడమంటే వాట్ ఈస్ దేర్ పర్సనాలిటీస్, వారి వ్యక్తిత్వం ఏంటి, వారి మారు మనసు జీవితం ఏంటి, వారు పొందిన అధికారం ఏంటి, వారి పొందినటువంటి శక్తి ఏంటి, మా తట్టు చూడమని వారు సవాల్ చేస్తున్నారంటే ఆ భిక్షకాడికైనా లేకపోతే లోకంలో ఉన్నవారందరికీనా? అపోస్తలులందరూ కూడా లోకానికి సవాలు విసిరారు. అనేక మంది భక్తిపరులు లోకానికి సవాలు విసిరారు. ఈరోజు రిలీజియస్ లీడర్స్ కూడా సవాలు విసురుతున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా తట్టు చూడమన్నారు. ఎందుకు మా తట్టు చూడమన్నారు అని అంటే వాడికి అర్థం కాలేదు. వాడు ఎక్స్పెక్టింగ్ ఏంటంటే వారు మాకేమైనా దొరుకుతుందేమో, ఈరోజు నా పంట పండింది, ఈరోజు నేను హ్యాపీగా ఇంటికి వెళ్తాను. ఇది అంటే వాడు డైలీ అదే బలహీనతలో ఉన్నాడు, అసంతృప్తిలో బ్రతుకుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది మందిరాలకు వెళ్ళేవారు ఆశీర్వాదాల కొరకు వెళ్తున్నారు. చాలామంది మందిరాలకు వెళ్ళేవారు ఆచారంగా వెళ్తున్నారు. ఎస్, వెళ్తే చాలని. నో 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 నో. మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పశ్చాత్తాపంతో రావాలి, సరిచేయబడి రావాలి. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు కృతజ్ఞతతో రావాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము ప్రభువా నేను అయోగ్యుడును అని దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. తగ్గింపుతో దేవుని సన్నిధానికి రావాలి. ఒక జంతువును బలి ఇవ్వటానికి ఆ బలి పశువు ఏ విధంగా తగ్గించుకుంటుందో అట్టి రీతిగా నా హృదయము నా మనస్సు ప్రభువా బలి ఇవ్వటానికి వస్తున్నాను గనుక నన్ను నేను తగ్గించుకుంటున్నానన్న మనస్సుతో నువ్వు దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు నువ్వు ఏడ్చినా ప్రార్థించినా ఆరాధించినా నా దేవుడు నిన్ను నీ హృదయాన్ని నీ మనస్సును అంగీకరిస్తాడో. నువ్వు నీ హృదయం దేవునికి దూరంగా ఉంటూ నువ్వు దేవుని సన్నిధికి వస్తే అది ప్రయోజనం లేదు. ఎంతమంది దేవుని సన్నిధికి ఈరోజు ఇలాంటి కృతజ్ఞత హృదయముతోనూ పశ్చాత్తాప మనస్సుతోనూ తగ్గింపు హృదయముతోనూ దేవుని సన్నిధానికి నేను సరిచేయబడాలి, నా దేవుడు మాట్లాడిన మాటను నేను అంగీకరించాలి, నా దేవుడు నాతో మాట్లాడిన ఆ మాటను నేను సరిచేయబడతాను, నేను సరిచేసుకుంటాను. ఆ మాట నాకు అద్భుతమైనది, ఆ మాట నాకు బంగారం, ఆ మాట నాకు ఆశీర్వాదం, ఆ మాట ద్వారా నేను స్వస్థత పొందుతాను, ఆ మాట ద్వారా నేను విడుదల పొందుతాను, ఆ మాట నన్ను నా జీవితాన్ని నడిపిస్తుంది అనేటువంటి మనస్సుతో నీవు దేవుని సన్నిధానముకు వచ్చినప్పుడు నా దేవుడు నీవు నీ యొక్క ఇంటి నుండి నువ్వు ప్రారంభించినటువంటి ఆ నడక దగ్గర నుండి నా దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఇలాంటి ఆలోచనతో రావాలి, ఇలాంటి ఉద్దేశంతో రావాలి. మనుషుల కొరకు కాదు, పరిస్థితుల కొరకు కాదు, పొజిషన్స్ కొరకు కాదు, దేవుడు ఏదో చేస్తాడని కాదు. నా దేవుని సముఖములో నన్ను నేను దేవునికి సమర్పించుకోవడానికి నేను వెళ్తున్నాను. నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో అగుపడాలి. నా దేవుడు నన్ను చూడాలి, నా కుటుంబాన్ని చూడాలి, నా నా పిల్లల్ని చూడాలి, నా అంతరంగ హృదయములలో ఉన్న మూలుగులను నా దేవుడు గుర్తించాలి అనేటువంటి మనస్తత్వంతో నువ్వు దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టినప్పుడు నా దేవుడు ఆ సన్నిధిలో నీవు అడుగు పెట్టక ముందే నిన్ను దర్శించువాడు. With what kind of mind that you are going to the church today? ఏ మనస్తత్వంతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు? ఎవరి కోసం వెళ్తున్నావు? దేనికోసం వెళ్తున్నావు? వీరిరువురు దేనికోసం వెళ్తున్నారని వాక్యం రాయబడింది తెలుసా? ప్రార్థన కొరకు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడే సంభాషణ, పని, ప్రక్రియ.
మనుషుల కోసం కాదు. నా హస్బెండ్ పిలిచాడండి, నేను వెళ్ళాలి. నా హస్బెండ్ కొరకు నేను వెళ్తున్నాను, లేకపోతే నా పిల్లల కొరకు నేను వెళ్తున్నాను, లేదంటే మందిరంలో నాకు ఈ పొజిషన్ ఉంది దాని కొరకు నేను వెళ్తున్నాను, లేదు నేను మనుషులు సంతోషపెట్టడానికి వెళ్తున్నాను అన్న ఉద్దేశం ఒకవేళ నీలో ఉన్నట్లయితే అది తొలగించుకుంటే మంచిది. నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ దేవుడు నీ యొక్క రక్షకుడు కనుక ఆయన నిన్ను రక్షించిన రక్షణను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో అగుపడాలి. ఎవరిని బట్టో కాదు. మేబీ సంబడి హర్ట్ యూ, ఎవరో మాట ద్వారా నిన్ను బాధపరిచారు, ఎవరో నిన్ను రెచ్చగొట్టారు, ఎవరో నిన్ను గాయపరిచారు, ఎవరో నిన్ను చేశారు. మందిరములో నువ్వు బలహీనంగా ఉన్నావు, వారి మాటని బట్టి బలహీనంగా ఉన్నావు, సంఘములో నీవు బలహీనంగా ఉన్నావు, వెనకబడి ఉన్నావు. దేవుడు నిన్ను గాయపరిస్తే ఆయన గాయాన్ని కడతాడు. కానీ మనుషుల వల్ల నీకు గాయం కడితే దేవుని సన్నిధిలోనే నువ్వు మరలా తిరిగి స్వస్థత పొందాలి. ఈరోజు అపవాది అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. దేవుని బిడ్డలు వివేచన శక్తి కావాలి. గమనించాలి, ఇరువురు బలహీనైన వాడిని బలపరచాలన్న ఆలోచన వీళ్ళు కలిగి ఉన్నారు. ఎంతమంది బలహీనులైన వారిని బలపరచాలన్న ఆలోచన మీరు కలిగి ఉన్నారు? ఎవరు బలహీనులు చెప్పండి? ఎవరు బలహీనులు? ప్రార్థన జీవితము లేనివారు బలహీనులు. దేవునితో సహవాసము చేయలేని వారు బలహీనులు. దేవుని వాక్యం నాకు ఎక్కువసేపు వినాలనిపించట్లేదండి, నిద్ర వచ్చేస్తుంది, నేను ఎక్కువసేపు వినాలనుకోవట్లేదండి, బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎప్పుడు ముగించేస్తారా అన్న ఆలోచన నాకు ఉంటుంది. ఒకప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే ఎంతసేపు అయినా సరే టైము తెలియకుండా వినేటువంటి ఆసక్తి దినాలలో నాకు లేదయ్యా. ఈరోజు చాలామంది వాక్యానికి చాలా చాలా తక్కువ సమయం వింటారు, తక్కువ సమయం. కానీ ఆ వాక్యంలో ఉన్న శక్తి గ్రహించే వారికి అర్థమవుతుంది ఆ మాట ఎలాంటిది అనేది. ఈ బలహీనుడిని చూచారు, ఒరే నువ్వు ఎంతకాలం ఎలా కూర్చుంటావు, నీ బతికేటి, నీ జీవితం ఏంటి, దేవాలయం దగ్గర కూర్చొని కూడా నువ్వు ఈ విధంగా బ్రతకాలా, లాభం లేదు, దేవుడు నాకు శక్తినిచ్చాడు, ఆయన నామాన్ని ఇచ్చాడు కనుక ఈరోజు నీ జీవితం మారబోతుంది, ఈ రోజు నుండి నీ బలహీనత నీకు దూరం అవుతుంది అని చెప్పి వాడిని అన్నారు, నా మా తట్టు తేరు చూడమని చెప్పారు. నువ్వేమనుకుంటున్నావు? వెండి బంగారాలు మేము ఇస్తాం అనుకుంటున్నావా? కాయిన్స్ ఇస్తాను అనుకుంటున్నావా? ధనం ఇస్తాం అనుకుంటున్నావా? అవేవి మా దగ్గర లేవో. కానీ ఒకటి ఉంది. ఆమేన్. ఏంటది? ఏంటది? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, అక్కడ మోకరించండి, నజరేయుడైన మీ కుడి చేయవండి, మీ కుడి చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమని చెప్పారా లేదా? నేను నడవను అంటే కుదురుతుందా? కొన్నిసార్లు మనము లేపడానికి ప్రయత్నం చేస్తాం. అమ్మా ప్రార్థన చేసుకో, లే, నేను లేగను. ఫాస్టింగ్ ఉండు, నేను ఉండను. ఆరాధనకు పద, నాకు పని ఉంది. పిల్లలారా పదండి, నో. ఈరోజు బలహీనులైన వారు ఏమైపోయారంటే లేపిన లేవని స్థితి. బలహీనులైన వారు ఎంత ట్రై చేసినా వారు లేవలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వారి మైండ్ సెట్ ఏంటో తెలుసా? ఒక మాట చెప్పమంటారా? బలహీనులైన వారు లేవాలి అంటే ఈ లేపేవారు ప్రార్థనా పరులే ఉండాలి. వీళ్ళిద్దరూ ప్రార్థనా పరులు. చెప్పానండి ఆరాధనకి వెళ్ళమని, చెప్పానండి ఉపవాస ప్రార్థనకి వెళ్ళమని, చెప్పానండి ఇది చేయమని, కానీ నా మాట వినట్లేదండి అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు దేవునిలో సరిగ్గా లేవు. వీరిరువురు ఆత్మతో నింపబడి ఉన్నారు. వాక్యం చెప్తుంది, మాకు కలిగినది నీకు ఇవ్వబోతున్నాం. వారి ఆలోచన ఏంటంటే బలహీనుడిగా నువ్వు ఉండొద్దు. ఇక్కడ వారి ఆలోచన ఏంటంటే నువ్వు కుంటివాడుగా ఉండొద్దు. ఈరోజు క్రైస్తవుల యొక్క, దేవుని బిడ్డల యొక్క ఆలోచన ఉద్దేశం ఏమై ఉండాలి అంటే, నీ ముందు కనబడిన ఏ బలహీనుడైనా, నీ వెనక కూర్చున్న బలహీనుడు ఎవడైనా ఆధ్యాత్మిక జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, వాక్యములోనే కానీ, దేవుని పని విషయంలో కానీ ఎవరైతే వెనకబడి ఉన్నారో వారందరూ బలహీనులు, కుంటివారు. వారందరినీ కూడా దేవుని నామములో వారిని బలపరిచి లేవనెత్తి స్థిరపరిచేటువంటి బాధ్యత ఈరోజు నీకు నాకు దేవుడిచ్చాడు.
కానీ అది మర్చిపోతున్నాం ఈరోజు. నువ్వు ఇలాగే ఉండు, నువ్వు అలాగే ఉండు, నేను ఎలా ఉంటా. ఈ మనస్తత్వంతో ఈరోజు సంఘాలలో దేవుని బిడ్డలు ఉన్నారు. బలహీనమైన వారిని పక్కన పెడుతున్నారు, దిగజారిపోయిన వారిని పక్కన పెడుతున్నారు, నిరసనపోయిన వారిని పక్కన పెడుతున్నారు. యేసు ప్రభు వారు కుష్ఠరోగి దగ్గరికి వచ్చి, ఆయన దగ్గరకు వచ్చి, నాకు ఇష్టమే, బలహీనుడైన ఈ కుష్ఠరోగిని యేసయ్య ఏం చేశాడు? నాకు ఇష్టమే. నువ్వు బలహీనుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు రోగిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ పేతురు యోహానులు ఈ కుంటివాడిని పట్టుకొని నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడి నడువమని చెప్పగా వాడు నడుచుచు, వాక్యం ఏం చదువుతుంది? వాడు నడుచుచు గంతులు వేసుకుంటూ, కమాన్, ఏం చెప్తున్నాడు? వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి. ఒక నిమిషం ఆగమ్మా. మండలములు, చీలమండలములు, వాతవ చెప్పులు ఎక్కువ ఉన్నాయి. ఏం వాతవ చెప్పులు? ఏ అమ్మ రావా అంటే, ఆవిడ వస్తే నేను రానండి. ఇదే వాతవా? ఎక్కడ పట్టేసింది ఇది? నరాలకు పట్టేసింది. ఎక్స్రేలో కూడా దొరకదు ఇది. ఏమండి, ఎక్కడ దొరకదు? ఎక్స్రేలో కూడా దొరకదు ఇది. స్కానింగ్లో అసలు దొరకదు. కొంతమంది ఉత్తునే నాకు బాగలేదండి, నేను రాలేనండి. దేవుని పనికి రారు, కూటానికి రారు, కార్యాలకు రారు, బతిమాలించుకుంటారు, చెప్పించుకుంటారు. ఆశీర్వాదం అక్కడ పోగొట్టుకుంటున్నాం. దేనికైనా పరుగులు ఎత్తుతారు కానీ, అమ్మ పలానా దగ్గర కూటం ఉంది రండి అంటే నాకు అవదండి అంటారు. అంటున్నా ఇమ్మీడియట్గా ఏ శక్తి పనిచేస్తుంది? అది పరిశుద్ధాత్మ దేవుడు కాదు పనిచేసేది. అననీయ సపర్యాలు ప్రభు ఈ అపోస్తుల దగ్గరికి వచ్చి ఎంత కమ్మారంటే వెంటనే అబద్ధం చెప్పేశారు. ఏమని చెప్పారు? అబద్ధం ఏం చెప్పారు చెప్పండి? అబద్ధం చెప్పారా నిజం చెప్పారా? ఏమైరు అబద్ధం చెప్తే? నువ్వు సేవకుడి ముందు అబద్ధం చెప్పావనుకో, మందిరంలో అబద్ధం చెప్పావనుకో, సాక్షాత్తు రక్తంలో కడగబడిన సహోదరుడు సహోదరి దగ్గర నువ్వు అబద్ధం చెప్పావనుకో, దేవుడు అబద్ధాన్ని రాస్తాడు, నీలో ఉన్న ఆత్మను భ్రష్టు పట్టిస్తాడు. నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా అది పోదు. ఏ ఆత్మ కావాలి మనకు? ఏ ఆత్మ కావాలమ్మా? బలహీనులను బలపరిచే ఆత్మ దేవుడు కావాలని ప్రార్థన చేయండి. నేను బలహీనుడు అంటే, సరే అయితే అలాగే ఉండండి, రావద్దులేండి, 2 రోజులు రెస్ట్ తీసుకొని, వచ్చే వారం కూడా రావద్దు, 3వ వారం కూడా రావద్దు, 4వ వారం కూడా రావద్దు. చెప్పండి ఏమండి, పాస్టర్ గారికి మీ మీద అధికారం ఉందా లేదా? అజమాయిష్యం తగిలించడానికి కాదు, ఆధ్యాత్మికమైన ఏ కేర్, ఏ స్పిరిచువల్ కేర్. స్పిరిచువల్ కేర్ అంటే ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుంటున్నారా? చిన్నపిల్లలు చూడండి, పాలు తాగవా నాయన, వీడు నిన్నటి బట్టి పాలు తాగలేదు, అమ్మో లాలా కేర్. నిద్ర పట్టట్లేదండి, మెడిసిన్ వేయాలండి, ఇడికి విరోచనాలండి, ఎన్నిసార్లు ఏంటారు దాన్ని, డైపర్ లేసినా సరే తడిపేస్తున్నాడండి. కేర్, మదర్ లాగా. అంతకంటే ఎక్కువగా ఏ పాస్టర్ హూ కేర్స్ ఎవ్రీ ఇండివిజువల్. ఆమె ఓకే, ఈయనకు అన్నీ తెలుసు, రావాలని తెలుసు, వెళ్ళాలని తెలుసు, పాల్గొవాలని తెలుసు, వాక్యం ఇదని తెలుసు, సత్యం అనేది తెలుసు, అన్నీ తెలుసుండి కూడా వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇప్పుడు పాస్టర్ గారు ఏమంటారు చెప్పండి? పాస్టర్ గారు ఏమంటారు? ఏమండి రావట్లేదంటే నో రెస్పాన్స్. తెలియలేకపోతే వేరే విషయం. వాడు దేవుని శక్తిని ఎర్రగక బలహీనుడిగా కూర్చున్నాడు గనుక దేవుని శక్తితో వారిని లేపాడు గనుక వాడు లేచాడు. ఆమెన్. అన్ని ఎరిగి ఉండి కూడా నువ్వు బలహీనుడు అని చెప్తే నీకెవరు బాగు చేస్తారు? ఇంకా థ్యాంక్ యూ. దేవుని యొక్క ఉద్దేశం ఈ అంత్య దినాలలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా బలహీనులుగా ఉండటానికి వీల్లేదు. బలవంతుడు కావాలి, బలవంతుడు కావాలి. దేవుని స్తోత్రం. వీరు బలపరిచారు, బలహీనుడిని బలపరిచారు. వాడు అన్నాడు, నేను లోపలికి రావాలా? వాక్యం చెప్తుంది, వాడు
దిగ్గుమన లేచి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. లోపలికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. నువ్వు మాట్లాడే మాట ఒకరికి ప్రోత్సాహాన్ని కలిగించాలి. ఈ 2026 సంవత్సరం ఈ మార్చి 1వ తారీఖు నన్ను ఒకటే డిసైడ్ చేసుకో, ప్రభువా నా వల్ల 10 మంది దుఃఖపడకూడదు, నా వల్ల 10 మంది ఆనందించాలి. నేను శ్రమపడినా నేను ఓర్చుకుంటాను, నేను బాధపడినా ఓర్చుకుంటాను. కనుక నా వల్ల ఎవరు దుఃఖపడడానికి లేదయ్యా. నా వల్ల 10 మంది బలపరచబడాలి, నా వల్ల 2 స్థిరపరచబడాలి, నా వల్ల అనేక మంది ప్రేరేపించబడాలి, నా వల్ల అనేక మంది ప్రార్థన పరులుగా తీర్చబడాలి, నా వల్ల నీ యొక్క నామములో వారు ఆరాధించేవారుగా స్థిరపరచండి ప్రభు అని నువ్వు దేవుని దగ్గర సమర్పించుకోగలిగితే, నువ్వు దేవుని సన్నిధానములో, ఆయన హస్తములో, ఆయన ఆత్మ ద్వారా నువ్వు ఒక పాత్రగా వాడబడతావు. నాకు సంబంధం లేదని కూర్చుంటే నువ్వు వాడబడలేవు. దేవుని బిడ్డలు వాడబడాలి. చెప్పండి మీ పక్క వారికి. ఎవరి చేత వాడబడాలి? మాకు అవకాశం లేదండి. ఎవరు నీకు అవకాశం ఇస్తారు? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుడే ఇది చేయమని అది చేయమని ప్రేరేపిస్తాడు. తెగని ఎవరు అవకాశం అవసరంలే. నువ్వు నిలబడి దేవుడు ఈ మాట చెప్తున్నాడని పలుకు. ఆ మాట అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు పలికించిన మాట నీవు పలకగా అది దేవుడు అవును అని ముద్ర వేస్తాడు. నువ్వు వాడబడలేకపోతున్నావు. బలహీనుడు. సంవత్సరాల తరబడి నీ మనస్సు బలహీనంగా ఉంది, నీ మనసు సున్నిహితంగా ఉంది, నీ శరీరం బలహీనంగా ఉంది, నీ ఆత్మీయ జీవితం బలహీనంగా ఉంది. దేవుని వాక్యాన్ని వింటున్నా కానీ విన్న స్థలంలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావు. ద సేమ్ ప్యాటర్న్, ద సేమ్ ప్రాబ్లం, ద సేమ్ మెంటాలిటీ, ద సేమ్ మనస్తత్వాలతో నువ్వు బ్రతుకుతున్నావు. దేవుని యొక్క వాక్యములో నుండి వచ్చిన ఆ మనస్తత్వాన్ని నీలో సరి చేసుకోవడానికి, స్థిరపరచుకోవడానికి ఇష్టపడని బ్రతుకు నీలో ఉన్నంత వరకు నీవు ఒక్కరిని బలపరచలేవు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నిలబడి నేను వాక్యం చెప్తున్నప్పుడు కనీసం 100 మందిలో ఒక్కరైనా బలపరచబడాలి ప్రభువా అని. ఇది నా ప్రార్థన. అందరూ కాదు, 100 మందిలో ఒక్కరైనా వారి హృదయానికి తాకండి ప్రభువా. పోయిన నెల 4వ తారీఖున అనుకుంటా ఇక్కడ చిల్డ్రన్ థియేటర్లో ఒక మ్యారేజ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం నేను మాట్లాడిన తర్వాత, నేను స్టేజ్ కిందకి దిగిన తర్వాత అన్కౌంటబుల్ చాలామంది నా దగ్గరికి వచ్చారు విజిటింగ్ కార్డుగా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్ళిలో కూడా దేవుడు అలా మాట్లాడతాడు. నేను దేవుణ్ణి మహింపరిచాను. ప్రభువా పెళ్ళిలోనైనా సావులోనైనా నువ్వే మనుషులతో మాట్లాడాలి. మనుషుల్ని ఇంప్రెస్ చేసే బోధ కాదు, హృదయాలు కదిలించబడాలి. ప్రభువా నా ద్వారా, ఈ మాట ద్వారా మీరు అనుకున్నంత గొప్పవాడు నేను కాదు, మీరు ఫీల్ అవుతున్న గొప్పతనం నాలో లేదు. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, నేనేం నిలబడుతున్నా, ఏం చేస్తున్నానో పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మ సహాయము ద్వారా. పేతురు యోహానులో అంత గొప్పతనం లేదు, అంత చదువు కూడా లేదు. వారు చేసింది దేవుని ఆత్మ ద్వారా. ఆమె ప్రభువా నా బ్రతుకంతా కూడా దరిద్ర బ్రతుకు, ఏడుపు బ్రతుకు, దరిద్ర బ్రతుకు, లేదనేటువంటి బ్రతుకు, మనుషుల మీద పడి ఏడ్చే బ్రతుకు, అసూయతో కూడిన బ్రతుకు, ద్వేషంతో కూడిన బ్రతుకు నా బ్రతుకు. నీ ఆత్మ నాకు కావాలి. నీ ఆత్మ చేత నేను నింపబడితే నేను నీ ఆత్మ ద్వారా నడిపించబడతా. నా జ్ఞానం పరిపక్వం అవుతుంది. మనుషుల జ్ఞానంతో కాదు, మనుషుల మాటలతో కాదు, మనుషుల యొక్క ప్రవర్తనతో కాదు, నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా నేను నడిపించబడాలి. నువ్వు అలా నడిపించబడగలిగితే నీ చుట్టూ ఉన్నవారు నువ్వు బలపరుస్తావు. లేవనెత్తాలి. ఆమె లేవనెత్తాలి, బలపరచాలి. నువ్వు లేవనెత్తినప్పుడు, బలపరిచినప్పుడు భక్తుడైన పౌలు అంటాడు, ఒకరినొకరు ఏం చేయమంటాడు? ఒకరినొకరు ఏం చేయమంటాడు? చెప్పండి. ఒకరినొకరు ఏం చేయమంటాడు? గొడవలు ఆడుకోమంటున్నాడా? ఒకరినొకడు కుసకుసలు ఆడుకోమంటున్నాడా? ఒకరినొకరు ఏం చేయాలి? పురుగొల్పుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలి అమ్మా? బోధపరుచుకోవాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒకరినొకరు
ప్రోత్సాహం, ఎంకరేజ్ వన్ అనదర్. ఇది దేవుని దృష్టిలో, అది మన విషయంలో అది దేవుని చిత్తం. వెనెవర్ నువ్వు ఏది చేసినా దేవుని చిత్తాన్నే చేయాలి. ఒకరి గురించి నువ్వు పాజిటివ్గా మాట్లాడుతున్నావంటే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందని అర్థం. నీ భర్త గురించి మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడు, నీ భార్య గురించి మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడు, నీ పిల్లల గురించి మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయుల గురించి అయినా పాజిటివ్గా మాట్లాడు, దేవుడు నీకు ఇచ్చిన సంఘానికైనా నువ్వు పాజిటివ్గా మాట్లాడితే నా దేవుని ఆత్మ నీలో నుండి పనిచేస్తుంది. ఆమేన్. యా, దేవుని ఆత్మ నీలో నిలబడాలి అంటే, ఆత్మ ద్వారా నీవు నడిపించబడాలి అంటే నెగిటివ్ కాదు మనం చూసేది. ఈ ఇద్దరు వాడు బలహీనతను చూడలేదు, నీ బతుకు అంతేరా అని అనలేదు, శపించలేదు. వాడి దగ్గరికి వెళ్ళి వాడి చెయ్యి పట్టుకొని యేసు నామములో వాడిని లేపారు. వాడు బలహీనత నుండి బయటపడ్డాడు. యేసు నామం వాడారు కనుక వాడు ఎన్ని సంవత్సరాలు బట్టి బంధించబడి ఉన్నాడో వాడి చీలమండములన్నీ కూడా ఏమయ్యాయి? విడుదల. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఏంటమ్మా అవి? నరాలు పట్టు. యా, నేను ఒక గృహానికి దర్శించడానికి వెళ్తే మందిరంలో చాలా చక్కగా వాక్యం అంటుంది, మందిరంలో చాలా చక్కగా ఆరాధన చేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉదయం నుండి సాయంత్రం రాత్రి దాకా వచ్చే అన్ని ఛానల్లో ఉన్న ఫుల్ బిజీ. మళ్ళీ ఆదివారం ఇప్పుడు వింటున్న వాక్యం అంతా కూడా ఏమైపోతుంది అక్కడ? యా, ఇప్పుడు మీరు వాక్యం విని గృహంలోకి వెళ్ళిన తర్వాత ఎవరో ఇంట్లో టీవీ వేశారు అనుకోండి, మన కళ్ళు అన్నీ టీవీ మీదకే వెళ్తాయి మనకు తెలియకుండానే. వి డైవర్ట్ అవర్ మైండ్. అందుకే దేవుని బిడ్డలైన మనము విన్న వాక్యమును కూడా అపవాది ఎత్తుకొని పోకుండా ఆ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకునే బయటికి వెళ్ళాలి. కొంతమంది వాక్యం వింటారు కానీ వారు దేవునికి ఆ విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోకపోవడం వలన ఆ కాకులు గెద్దలు ఆ విత్తనాలు పట్టిపోయినట్టుగా అపవాది నీ హృదయంలో నుండి ఆ మాటలు పట్టిపోతున్నాడు. అందువలన బయట నువ్వు బలహీనుడువు, డబ్బులు లేవు, బలహీనుడు, శరీరం బలహీనంగా ఉంది, ఎవరో నిన్ను తిట్టారు, ఎవరో నిన్ను ఏదో మాట అన్నారు, ఎవరో చెప్పిన మాటను విన్నావు, బలహీనం బలహీనం బలహీనం. నీ మనస్సు నిన్ను బలహీనపరుస్తుంది. నీ మనస్సు నిన్ను బలహీనపరిచినప్పుడు ఆత్మీయంగా అపవాది నిన్ను బలహీనపరుస్తాడు. నువ్వు ఏది చేయడానికి ఇష్టపడవు. వాక్యం చదివే నీ మనసును డైవర్ట్ చేస్తాడు, ప్రార్థన చేసే మనసును డైవర్ట్ చేస్తాడు. ఈరోజు మనము ఇలాంటి పరిస్థితులకు పట్టబడి మనం ఆత్మీయంగా బలహీనలుగా బ్రతుకుతున్న ఉదంతాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మ మనలను ప్రేరేపిస్తుంది, బలపరుస్తుంది. దేవుని ఆత్మను పొందినటువంటి శిష్యులందరూ కూడా, అపోస్తలులందరూ కూడా 120 మంది కూడా వారు బయటకు వచ్చి ప్రభు నిమిత్తం వారు శ్రమపడి వారు సహించుకొని ఎన్ని బాధలైన నిందలైన వారు భరిస్తూ ప్రభు యొక్క నామాన్ని ప్రకటిస్తూ అనేకులను బలవంతులుగా చేశారు, ఆయన నామములో స్థిరపరిచారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది, నువ్వు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది, నువ్వు రక్షణ పొంది నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. నీ ద్వారా ఎంతమంది బలపడ్డబడ్డారు? నీ గృహములో ఉన్న వారిని నువ్వు బలహీనపరుస్తున్నావు కదా. రాత్రి అంతా వర్క్ చేసావు కదమ్మా, ఏం వస్తావులే తెల్లవారి, నువ్వు పడుకో, మేము చర్చికి వెళ్ళి వస్తాం. నువ్వు బలహీనంగా ఉన్నావు కదమ్మా, ఏం ఉపవాసం ఉంటావులే, కళ్ళన్నీ లోతుకి వెళ్ళిపోయాయి. నేను ఒక మాట చెప్పను, నువ్వు ఆత్మీయంగా నీ గృహంలో ఉన్నవారిని, కూతురైనా కొడుకైనా అల్లుడైనా ఎవరినైనా దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు బలపరిస్తే, బలపరచడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. రాలేదండి, ఆయన రాడండి, రాలేడండి, నీ నోట్లోనే ఉందా బలహీనత? దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎప్పుడు దరిద్రుడవో, నువ్వెప్పుడు పేదవాడవో అప్పుడే నేను రిచ్. లెట్ ద పూర్ సే ఐఎమ్ ద రిచ్, లెట్ ద వీక్ సే ఐఎమ్ ఏ స్ట్రాంగ్,
బలహీనులు చెప్పాలి నేను బలవంతులని, బీదవారు చెప్పాలి నేను ధనికులని. ఇది దేవుని యొక్క ఆత్మ ప్రేరణ. ఎంతమంది మీ పక్క వారిని బలహీనపరుస్తున్నారా, బలపరుస్తున్నారా? ఏ ఆత్మ నీలో పనిచేస్తుంది? అర్థమవుతుందమ్మా నేనేం చెప్తున్నాను? ఈరోజు మీ గృహంలో కూడా మీ తండ్రే కానీ మీ భర్తే కానీ బలహీనంగా ఉన్నాడు. చర్చికి రావడానికి మనసు రాదు, మందిరానికి వెళ్ళడానికి, ఆరాధించడానికి, కుటుంబ పక్షాన, పిల్లల పక్షాన దేవుని సన్నిధిలో స్తుతులు చెల్లించడానికి మనసు రాదు. రక్షణ అయితే పొందాడు కానీ ఆ రక్షణ నిర్లక్ష్యం జరుగుతుంది. అందువలన బలహీనుడు, ఆత్మీయంగా బలహీనుడుగా ఉన్నాడు. నువ్వేం చెప్తావంటే ఆయన బలహీనుడండి, రాడండి, రాలేడండి. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? మన బాధ్యత ఏంటి? ఎంతమంది మీ దృష్టిలో ఎంతమంది బలహీనులు ఉన్నారు? ఉన్నారా బలహీనులు? ఉన్నారా బలహీనులు? ఈ రోజు నుంచి వీళ్ళిద్దరిలో ఉన్న ఆత్మ నీలోకి రావాలి. ఏ ఆత్మ? ఏ ఆత్మ? యూఆర్ డూయింగ్ బెటర్. నువ్వు మంచిగా పనిచేస్తున్నారండి, మీరు బాగా పనిచేస్తున్నారండి, మీరు మంచిగా ప్రార్థన చేస్తున్నారండి, మీరు మంచిగా వాక్యం చెప్తున్నారండి, మంచిగా మీ యొక్క యాస్ గుడ్, కీప్ డూయింగ్. చేయండి, గట్టిగా గట్టిగా చేయండి, గట్టిగా చేయండి. ఈరోజు ఏ ఆత్మ పనిచేస్తుందంటే దేవుని బిడ్డల్లో నిరుత్సాహపరిచే ఆత్మ. ఏ ఆత్మ? మనము ఏ ఆత్మ సంబంధులము? ఆమె దేవుని ఆత్మ సంబంధులమైతే ఆత్మ సంబంధమైన మాటలే. ఆమె దేవుని సంబంధులైతే ఏ సంబంధమైన మాటలు? దేవుని సంబంధులమని చెప్పుకొని దేవునికి సంబంధం లేనివి, దైవికంగా సంబంధం లేనివి, ఆధ్యాత్మికంగా సంబంధం లేనివి, మనుషులు నిరుత్సాహపరిచేవి, దుఃఖము కలిగించేవి, వేదన కలిగించేవి మాటలు మనం మాట్లాడుట వలన దేవుని ఆత్మకు మనము దూరం అయిపోతున్నాం. దెర్ ఈజ్ నో ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనలతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనలను బలపరచి అనేకులను బలపరచటానికి. దేవుని ఆత్మ కార్యం అది. దేవా నేను నీ ద్వారా బలపడాలి, బలపడాలి, బలపడాలి. ఈరోజు ఉదయకాలం కూడా నేను ఉదయకాలం కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ప్రతిరోజు వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుడు ఒక మాట ఇస్తాడు, ఒక థాట్ ఇస్తాడు, దాన్ని ఆలోచించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఈరోజు మార్నింగ్ కూడా 5 గంటలకు డ్రైవ్ చేస్తూ కూడా వాక్యం చెప్పాల్సి వచ్చింది. గాడ్ విల్ గివ్, దేవుడు ఇస్తాడు థాట్. ప్రభు ఈ మాటను బట్టి నన్ను దీవించండి. దేవుడు మాట్లాడిస్తాడు. నోరు వెప్పాలి, బలపరిచేది, నలుగురికి బలపరిచే మాట. ఎందుకంటే మనం మనుషులం, బలహీనులం. మనం మనుషులం, మనకి జ్ఞానం లేదు. మనం మనుషులం, మనం మూర్ఖులం. మనం మనుషులం, వెర్రివాళ్ళం. మనం మనుషులం, ఏది మంచో ఏది చెడ్డో ఎరిగి కూడా మూర్ఖంగా ప్రవర్తించే మానవులం, బలహీనులం. కనుక ఈ బలహీనులైన ఈ మానవులకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక వరముగా దేవుడిచ్చాడు, ఆత్మ ద్వారా నడిపించబడటానికి. ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మలో మనం నడిపించబడగలిగితే ప్రియులారా అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. ఆమె వీళ్ళు ఏం చేస్తారో చెప్పండి? వాడిని, బలహీనంగా ఉన్నవాడిని లేచాడా లేదా? అంతవరకు వాడి జీవితం అంతా దరిద్రమే, విచారమే, నిరాశే, దుఃఖమే. కానీ వాడు గంతులు వేసుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత అద్భుతం జరిగింది. బయట వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఒరే నువ్వు కుంటోడువా? నిజం, కుంటోడినే, కానీ ఇప్పుడు నా బలహీనత పోయింది. దేవుని స్తోత్రం. ఒక సాక్ష్యం, ఒక అద్భుతం. ఇది అండి ఆత్మకార్యం అంటే. ఇది ఆత్మకార్యం, ఇది ఆత్మకార్యం. నీ నోట్లో, నువ్వు ఉన్న స్థలంలో నుండి, నీ రూమ్లో నుండి, నీ బెడ్రూమ్లో నుండి, నీ కిచెన్లో నుండి, నువ్వు పనిచేసే స్థలంలో నుండి దేవుని ఆత్మ ద్వారా, ప్రేరణ ద్వారా స్పీక్ సంథింగ్ వాట్ గాడ్ ఈస్ ఎక్సైటెడ్. దేవుడు సంతోషించినట్లుగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఒక దైవజనుడు ఒక సభకు వెళ్ళాలి. సభకు వెళ్ళే ముందు తన యొక్క వ్యాను, పాత వ్యాను, అది స్టార్ట్ అవ్వట్లేదు, మొరాయిస్తుంది. ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా నీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఈరోజు నాయనా ఇదే నాకు ఆధారం, వేరే ఆధారం లేదు కనుక దీంతో మీరు మాట్లాడండి అన్నాడు. అంతే, ప్రార్థన చేశాడు, అందరినీ ఎక్కించాడు, ఈయన లోపలికి వెళ్ళాడు, తాళం పెట్టాడు, స్టార్ట్ చేశాడు, స్టార్ట్ అయింది.
దేవుని కార్యాలు మానవ జ్ఞానముతో కానీ మానవ ఆలోచనతో కానీ మనము సరిచేయడానికి కానీ అంచనా వేయడానికి కానీ వీఆర్ నథింగ్, మనకు అందదు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుని ఆలోచనలు అగోచరము. అగోచరం అంటే సైన్స్ కూడా డిస్కవర్ చేయలేదు. ఈ సంవత్సరంలో దేవుడు బయలుపరిచిన జాగ్రత్తమైన నేను చెప్తాను. 2026లో భయంకరమైన యుద్ధాలు 3 జరుగుతాయి. ఈ 3 యుద్ధాల వలన ప్రపంచంలో ఉన్న అన్ని పరిస్థితులు మారిపోతాయి. ఆర్థిక మాంద్యం, దీనివలన కొన్ని దేశాలు మరొక దేశాలకి ద్వేషంతో ప్రజలను నాశనం చేయడానికి కొన్ని విష ప్రయోగాలు జరుగుతాయి. దీనివలన పంటలు, దీనివలన పిల్లలు, దీనివలన వ్యవస్థ అంతా కూడా, ప్రకృతిలో వైపరీత్యాలు ఇవన్నీ కూడా మారిపోతాయి. నోట్ చేసుకోండి, ఈ 2026లో ఎక్కువగా మరణ సంఖ్య పెరుగుతుంది. ఈ 2026లో ప్రకృతి కూడా స్వాధీనంలో ఉండదు. ఎందుకంటే రాబోతున్నటువంటి దినాలలో జరగబోతున్నటువంటి యుద్ధాలను బట్టి, ప్రకృతిలో ఉన్న మార్పులను బట్టి పైన ఉన్న గ్రహాల స్థానాలు కూడా తప్పే అవకాశం ఉంది. దేవుని యొక్క ఆలోచనలు మీరు గ్రహించాలి. అందుకే అంత్యకాలంలో దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. నువ్వు బలహీనుడు అయితే, ప్రభువా నన్ను బలపరచండి. నువ్వు బలహీనైనప్పుడు లేచి దేవుని స్తుతించి దేవుడు బలపరుస్తాడు. ఎవరైనా నీ మనసును గాయపరిస్తే, ప్రభువా నీ నామంలో నేను తీసేస్తున్నాను, నా మనసులో అన్ని డిలీట్ చేస్తున్నాను. కొన్నిసార్లు మన యొక్క మనస్సు డస్ట్బిన్ లాగా, ట్రాష్ అంతా డస్ట్బిన్లో ఉన్నట్లుగా మన మనసులో అనేకమైన ఉంచుకుంటున్నాం. అందువలన వీ కెనాట్ ఎన్లైటెడ్, మనము లైట్ చేయబడలేకపోతున్నాం, ఫోకస్ చేయబడలేకపోతున్నాం, మనం వెలిగించబడలేకపోతున్నాం. మనలో ముఖములో వెలుగు లేదు, ఆనందము లేదు. దేవా నీ వాక్యము చేత నన్ను నడిపించు ప్రభువా. యువర్ వర్డ్ నీ మాట. చాలా ఈజీగా మనము మనుషుల గురించి మాట్లాడతాం, కానీ ఈ పేతురు యోహానులు ఆ బలహీనుని చూచే దృష్టి నీకు నాకు కలిగి ఉంటే దేవుని ఆత్మచేత నడిపించబడగలుగుతాం. ఆమె ఎవరు బలహీనులు? పెన్న పేపర్ తీసుకొని నీ దృష్టిలో, నీ బంధువులలో, నీ రక్త సంబంధాలలో, నీ గృహములో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయులలో, దేవుడు నీకు ఇచ్చిన సంఘములో ఎవరు బలహీనంగా ఉన్నారో రాయి, వారి కొరకు ప్రార్థన చేయి, వారిని బలపరచు, ఎంకరేజ్ చేయి. నువ్వు చేసే ఎంకరేజ్ని బట్టి, నువ్వు చేసేటువంటి ప్రోత్సాహాన్ని బట్టి, నువ్వు చేసే ఆ యొక్క అప్లిఫ్ట్, ఆ మనస్సును బట్టి వారి యొక్క మనస్సు మారుతుంది. ఆమెన్. ఒకరి బలహీనతను మాటిమాటికి ఎంచితే, మాటిమాటికి నువ్వు దూరం దూస్తే, మాటిమాటికి ఆ బలహీనతను వారిని నువ్వు జ్ఞాపకం చేస్తే, ఆ బలహీనతను బట్టి మరి ఎక్కువగా బలహీనలోతునికి వెళ్తారు. వీరిరువురు ఎంతమంది వెళ్ళారు దేవాలయంలోనికి? ఎవరెవరు? ఆ కుంటివాడు వెళ్ళారా? యేసు ప్రభుకి రహస్యమైన శిష్యులు ఉంటే, యేసు ప్రభు శిష్యులకు కూడా కొంతమంది రహస్యమైన శిష్యులు ఉన్నారు. ఈ కుంటివాడు లోపలికి వెళ్ళాడు. ప్రతి బలహీనుడట బలహీనతలో ఉన్నప్పుడు వారి బలహీనత ఎంత ప్రభావంగా ఉంటుందో, బలహీనతలో నుండి విడుదల పొందాక, వారు బలం పొందాక దాన్ని బట్టి మరీ ఎక్కువగా ప్రభావితం చేయబడతారట. అందుకే దేవుని బిడ్డలైన మనము ప్రతి ఒక్కరిని బలపరచాలి. ప్రభువా నా స్నేహితురాలని బలపరచండి, నన్ను తిట్టేవారిని బలపరచండి, వారిని స్థిరపరచండి. నా అంతరంగంలో వారి మీద ఎంత కోపం ఉన్నా కానీ బహాటంగా, బహిరంగంగా వారి బాగోగుల కొరకు, వారి నిలబెట్టడానికి, వారిని స్థిరపరచడానికి నేను ప్రోత్సహించే మనసు నాకు దయచేయండి. హృదయపూర్వకంగా నువ్వు చేయగలవు అంటే మూడోసారి తప్పనిసరిగా ఆ వ్యక్తి చేస్తాడు. నువ్వు చేయలేవంటే, నువ్వు రాలేవంటే
బలహీనపరిచే ఆత్మలు యేసు నామములో దూరమగునుగాక. ఆమేన్. ఎస్, దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఒకసారి లేచి నిలబడదామా? దేవుడు ఏం చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినుట కాదు, విన్న తర్వాత దేవుని యొక్క ఈ వాక్యాన్ని, ప్రభువా నేను నీ ఆత్మ ద్వారా నేను బలపరచబడాలి, నేను ముందు బలపరచాలి, నలుగురు నేను బలపరచాలని నేను బలపరచబడాలి. నీవు బలహీనుడు అయితే నువ్వెవరిని బలపరచలేవు. యు కెనాట్ స్ట్రెంగ్థెన్ ఎనీవన్ వెన్ యు ఆర్ వీక్. నువ్వు బలహీనుడు అయితే నువ్వు బలపరచలేవు. దేవా, నా చుట్టూ ఉన్న వారందరూ బలహీనపరిచేవారే, నా చుట్టూ ఉన్న వారందరూ నన్ను దుఃఖపరిచేవారే, నా చుట్టూ ఉన్న వారందరూ కూడా నన్ను అపహాసించుకునేవారే, ద్వేషించేవారే, నా గురించి చెడ్డగా మాట్లాడుకునేవారే నా చుట్టూ ఉన్నారు. సిలువ చుట్టూ ద్వేషములే కనబడ్డారు, సిలువ చుట్టూ అపహాసకులే కనబడ్డారు, సిలువ చుట్టూ నిందించేవారే ఉన్నారు, సిలువ చుట్టూ అపహాసించి హేళన చేసేవారే ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా యేసయ్య గురించి మంచిగా మాట్లాడేవారు లేరు. యేసు నామము ఎరిగిన మనము, యేసు బిడ్డలైన మన చుట్టూ కూడా అపవాది ఆ విధంగానే చేస్తున్నాడన్నది గ్రహించి, ప్రభువా నా చుట్టూ ఉన్న వారందరూ బలహీనులే, వారిని బట్టి నేను బలహీనుడిగా కాకుండా నీ ఆత్మచేత నేను బలవంతుడు కావాలి, ఆ బలము కావాలి ప్రభు అని నువ్వు దేవుని సరిగ్గా అడిగితే, క్షమించలేని వారిని నువ్వు క్షమిస్తావు, సమాధానం పడలేని వారితో నువ్వు సమాధాన పడగలుగుతావు. నువ్వు ఈ విధంగా చేయగలిగితే నీ శత్రువులు కూడా నీ దగ్గరకు వచ్చి నీతో సమాధాన పడతారు. ఇదే దేవుని యొక్క ఆత్మ కార్యము. ఈ మాట నువ్వు నమ్మినట్లయితే నీ రెండు చేతులు దేవునికి ఒకసారి చూపించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ప్రభువా, నేను బలహీనురాలను, బలహీనుడును, నేను బలపరచబడాలి. మొదటగా పేతురు యోహానులు బలము పొంది వారు నీ మందిరానికి వెళ్ళుచుండగా